ఉత్తరప్రదేశ్ బృందావన్ క్షేత్ర బస్సు ప్రమాద ఘటనలో చిక్కుకున్న యాత్రికులు స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. బాధితులను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక చొరవ చూపారు. మథుర కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి బాధితులను క్షేమంగా తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో అన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులకు దారి ఖర్చులకు 1000 రూపాయలు అందించారు. యాత్రికులకు మార్గ మధ్యలో ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి 50 మంది టూరిస్టులతో వెళ్లిన బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బస్సు కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మిగతా 49 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన శీలం ద్రుపత్గా గుర్తించారు. జనవరి 1న బస్సు ఆదిలాబాద్ నుంచి బయలుదేరింది. యాత్రికులు ఈ నెల 13న సాయంత్రం బృందావన్ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా అనారోగ్య కారణాలతో ద్రుపద్ అనే వృద్ధుడు బస్సులోనే ఉండిపోయారు. అందులోని సజీవ దహనమయ్యాడు. దర్శనానికి వెళ్లిన తోటి ప్రయాణికులు తిరిగి వచ్చేసరికి అతడితో పాటు బస్సు కాలి బూడిదై కనిపించింది. విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని యొక్క భార్యతో పాటు గ్రామస్తులు వెంట ఉండడంతో అక్కడి ప్రభుత్వం సహకారంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో పల్సి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తిరిగేస్తాడంటే తిరిగి రాకపోయా అయ్యా, బస్సు కగ్గి తలిగింది అయ్యా, బస్సు కాలిపోయింది అయ్యా, అయ్యా నా తండ్రి కోడి ఉండిపోయింది అందులో అయ్యా. మా మామ నేను కోడలు కాశీకి యాత్ర పోయిండు. 1వ డేట్ అందరూ దర్శనానికి పోయిండు. మా మామ బస్సు లేవు, బస్సు గరమై కాలిపోయింది. మా మామ దాంట్లోనే తిరుపతి అనుకోని సంఘటనలో యాత్రకి వెళ్ళినప్పుడు, కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు మదురై దగ్గర బస్సులో సహా జీవనం కావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. మరి జరిగిన కొద్దిసేపటికే మాకు ఇక్కడ వార్త రావడం జరిగింది. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి బేరీజు వేసుకొని వాళ్ళకన్నీ వివరించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి ఎంతో సహకరించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు కానీ, బట్టలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని కాలిపోవడం జరిగింది. మరి 2 ట్రావెల్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తున్నారు. మరి కుటుంబాల సభ్యుల సలహాతోని, సహకారంతో వాళ్ళు మరి 3 గంటలప్పుడు వాని యొక్క అంత్యక్రియలు ఖననం కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి జరిగినటువంటి దానికి చాలా మేము బాధతప్త హృదయంతో మేము బాధపడుతున్నాము. భగవంతుడు మరి తన యాత్రకి వెళ్ళి మరి ఆ విధంగా జరిగింది. మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మరి మంచి జరగాలని, మనోధైర్యాన్ని ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం.